దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి మన నడుమునకు సత్యమును దట్టి అంటే సత్యమనే మాట్లాడేవారిగా దేవుని యొక్క వాక్యమే సత్యమును అనుసరించి మనం నడుచుకునేవారిగా మనం సత్యంలో జీవిస్తే సత్యము మనల్ని స్వతంత్రులు చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 600 సరే నేను యథార్థంగా బతకాలి, నేను సత్యంలో జీవించాలి, సత్యంతోనే నేను బ్రతకాలి అని అనుకుంటే దేవుడు తప్పకుండా నీ చుట్టూ ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన కట్లన్నిటిని దేవుడు తెంపివేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు మనం ప్రయత్నం చేయాలి, సత్యమనే దట్టిని మనం కట్టుకోవాలి. నీతి అను మైమరుపు మనం తొడుక్కొని పాదములకు సమాధానం జోడు తొడుక్కొని అంటే నీతి అనే మైమర్ అంటే నీతి సంబంధమైన భక్తి, నీతి సంబంధమైన క్రియలు, యథార్థ సంబంధమైన క్రియలు, పాదములకు సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడును మనము తొడుకు అంటే అందరితో సాధ్యమైన మట్టుకు అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయాసపడము. నువ్వు అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయాసపడితే నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం ఏలుబడి చేసింది. ముందు నీవే సమాధానం లేకుండా ఉంటావు, కలవరంగా భయంగా బెంగగా. ఎదుటివారు ఎవరైనా పలకరించారనుకో, నేనే కనపడ్డానా అని అన్నావు అనుకో, ఇక వాళ్ళని రెండోసారి నీతో మాట్లాడు. సమాధానముగా ఉండుటకు మనము ప్రయత్నం చేయాలి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు అంగీకరించటము, దేవుని యొక్క సువార్తను అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉండాలి. 2 మాటలు పక్కింటి వాళ్ళకి ఎవరో ఆపదలో ఉన్నారు, ఎవరో కష్టంలో ఉన్నారు, 2 అడుగులు బయటికేసి వారికి దేవుని మాటలు చెప్పాలి. అదే మనకు అప్పవసరం అనుకో, మనం ఊరంతా తిరుగుతాం. అప్పవసరం అయితే ఊరంతా తిరుగుతాం. ఎవరన్నా కష్టంలో ఉన్నాడు, ఎవరన్నా ఇబ్బందులో ఉన్నారంటే దేవుడు మాటలు 2 చెప్పడానికి మనకు నోరు రాదు. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నిలవబడితే అంట నీ ఎదుట అపవాది దుర్గాలు కూలిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వాంగ కవచాన్ని